ఇక పరవాడ ఘటనపై అటు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్ అయ్యారు. కంపెనీపై చర్యలు తీసుకునేందుకు రంగు సిద్ధం చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. మృతుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సుభాష్ తెలిపారు. అయితే అధికారుల నిర్లక్ష్యంపైన చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. రైట్, ఇక పరవాడలో ఏ విధంగా అయితే ఘటన జరిగిందో మనందరికీ తెలిసిన విషయం. అయితే దీనికి సంబంధించి అటు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇప్పటికే చర్యలకి ఆదేశించడం కూడా మనం చూస్తున్నాం. ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు యాజమాన్యం పైన అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే వాసంశెట్టి సుభాష్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం చూస్తున్నాం. ఎటువంటి ఆదేశాలు తీసుకొని ఉన్నారు? అయితే ఘటన జరిగి కూడా ఇప్పటికే చాలా కాలం జరిగింది. మరి ఇప్పుడు యాజమాన్యం దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? రైట్ రత్న, మొత్తం మీద చూసుకుంటే పరవాడ ఠాగూర్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా కానీ ఎవరైతే కంపెనీ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. కొద్దిసేపు క్రితమే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీకి సంబంధించి బ్లాక్ లిస్టులో పెట్టేందుకు కూడా వెనకాడడం, వారిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నాము. ఎవరైతే ఒక వ్యక్తి చనిపోవడానికి, అలాగే 9 మంది అస్వస్థకు గురవడానికి, మరొక ఇద్దరు పరిస్థితి సీరియస్గా ఉండడానికి కారణమైన ఠాగూర్ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో అలాగే కార్మిక శాఖ అధికారులతో మాట్లాడి ఘటన జరగడానికి కారణాలు ఏంటి, ఎవరి తప్పిదం ఉంది ఏమిటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరించారు. ఖచ్చితంగా ఫార్మా కంపెనీ తప్పు ఉన్నట్లు కూడా ఇప్పటికే ప్రాథమికంగా నివేదిక రావడంతో వారికి భారీ స్థాయిలో కూడా ఫైన్ వేయాలి, అలాగే కంపెనీకి సంబంధించి నోటీసులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. అవసరమైతే దాంట్లో ఇంకా ఎక్కువగా తప్పు ఉన్నట్లుగా భావిస్తే ఖచ్చితంగా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టేందుకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని చెప్పి మంత్రి అయితే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే గత సంవత్సరం 2 సంవత్సరాల కాలంగా చూసుకుంటే వరుసగా విశాఖపట్నం ఫార్మా కంపెనీలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా, ఎన్నిసార్లు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కంపెనీ యాజమాన్యాలకి, అధికారులకు చెప్పినా కానీ పెడచెవున పెడతానికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఈ రోజు జరిగిన ఈ కంపెనీ ఘటనకు సంబంధించి ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తే కంపెనీలు, పరిశ్రమలు రావడానికి ఇబ్బంది అవుతుందని భావించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఉపేక్షించింది. కానీ ఇక నుంచి అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక నుంచి కఠినమైన చర్యలకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎవరైతే తప్పు చేస్తారో ఆ కంపెనీ బ్లాక్ లిస్టులో పెట్టడం, అవసరమైతే ఆ కంపెనీ లైసెన్స్ను రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని ప్రభుత్వం అయితే స్పష్టమైన హెచ్చరికనైతే జారీ చేస్తూ ఉంది. రత్న, రైట్ శివ, ఇటువంటి ఫార్మా కంపెనీలకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు అవి ఉంటాయి. సో అవి పాటించకపోవటం వల్లే, అలాగే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు ఏదైతే ఈ పరవాడ ఫార్మా కంపెనీ పైన చర్యలు తీసుకొని ఉన్నారో ఆ చర్యల వల్ల మిగిలిన కంపెనీలు కూడా అలర్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందంటారు. ఖచ్చితంగా, ఎందుకంటే కంపెనీకి సంబంధించి పెట్టుకున్నప్పుడే కొన్ని క్లియర్ కట్గా నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు పెట్టుకునే టైంలో ఆ కంపెనీ యాజమాన్యం అన్నిటికీ పూర్తి స్థాయిలో అంగీకారం తెలిపి లైసెన్స్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఎవరైతే కంపెనీ ప్రతినిధులు ఉంటారో వారు పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటు కార్మిక శాఖ, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు నిత్యం కూడా మినిమం 15 రోజుల నుంచి నెల రోజులకు ఒకసారి ఆ కంపెనీని పరిశీలించి అక్కడున్న వాస్తవ పరిస్థితులకు సంబంధించి నివేదిక రాయాలి. ఆ కంపెనీలో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో కూడా విజిట్ చేసి ఈ కంపెనీలో ఉన్న పరిస్థితులు ఏమిటని చెప్పి రాయాలి. కానీ గత కొన్ని సంవత్సరాల కాలంగా ఏ అధికారి, జిల్లా కలెక్టర్ కానీ, లేకపోతే ఆర్డీఓ కానీ, కార్మిక శాఖ అధికారి కానీ ఎవరు కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తున్న దాఖలాలు. సో దానిలో భాగంగానే గత 3-4 సంవత్సరాలుగా విశాఖపట్నంలో కానీ, అనకాపల్లిలో కానీ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైన నేపథ్యంలో ఇక నుంచి కఠినమైన నిబంధనలు పెట్టడం పాటు ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందో, ప్రమాదం జరిగిన పరిధిలో ఉన్న ఆర్డీఓ, కలెక్టర్, అలాగే రెవెన్యూ అధికారులు, కార్మిక శాఖ అధికారులని బాధ్యులు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సో తాజాగా ఏదైతే ఠాగూర్ ఫార్మా కంపెనీ విషయానికి సంబంధించి అక్కడున్న జిల్లా స్థాయి అధికారిపై కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో పాటు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ ఎందుకు అక్కడ పరిశీలన చేయలేదు, వారి వద్ద నుంచి కూడా నివేదిక తెప్పించుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఇప్పటివరకు ఈరోజు జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆ కంపెనీపై మాత్రం కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. రత్న, రైట్, థాంక్యూ శివ.